జీవితంలో కొన్ని కథలు మనం ప్లాన్ చేసేవి కావు. అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. నా కథ కూడా అలాంటిదే. ఒకరోజు ఫోన్లో అలా టైంపాస్ చేస్తున్నాను. చాలా బోరుగా అనిపించింది. అప్పుడే యాదృచ్ఛికంగా ఒక తప్పు నంబర్కు మెసేజ్ పంపాను. హాయ్, ఎవరు అని. నిజం చెప్పాలంటే సమాధానం వస్తుందని అనుకోలేదు. కాని కొన్ని సెకండ్ల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది. బహుశా సరైన వ్యక్తినే. ఆ ఒక్క మెసేజ్ నా జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడే తెలియదు. మొదట్లో సాధారణంగా మాట్లాడ్డం మొదలైంది. కాని రోజులు గడిచే కొద్దీ ఆ చాట్స్ పెరిగాయి. ఆ సమయం పెరిగింది. ఆ ప్రాముఖ్యత పెరిగింది. ఉదయం లేవగానే మొదటి మెసేజ్ ఆమదే. రాత్రి పడుకునే ముందు చివరి మెసేజ్ కూడా ఆమదే. నెమ్మదిగా ఆమె నా అలవాటైపోయింది. చూడలేదు, కలవలేదు, కాని ఒక ప్రత్యేకమైన భావన ఏర్పడింది. రాత్రిళ్ళు అందరూ నిద్రపోయాక మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. 2 గంటలు, 3 గంటలు. సమయం ఎలా గడిచిపోయేదో తెలియదు. అన్నీ పంచుకున్నాం. సంతోషం, బాధ, అన్నీ. ఒకరోజు ఆమె అడిగింది, ఇలా ఎంతకాలం మెసేజుల్లోనే మాట్లాడుకుంటాం? నేను కొద్దిసేపు మౌనంగా ఉన్నాను. ఆమె మళ్ళీ చెప్పింది, ఒకసారి కలుద్దాం. ఆ క్షణంలో నా గుండె వేగంగా కొట్టుకుంది. నేను చెప్పాను, సరే, కలుద్దాం. కలుసుకునే చోటు, సమయం నిర్ణయించుకున్నాం. ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. చివరికి ఆ రోజు వచ్చింది. ఉదయం నుంచే నా ఆలోచనలంతా ఆమె గురించే. ఆనందం, కొంచెం ఆతృత. సమయం అయింది. నేను ముందుగానే వెళ్ళి ఎదురుచూస్తున్నాను. ప్రతి వాహనం చూసి ఆమెనే అయ్యుండొచ్చు అనిపించింది. మెసేజ్ పంపాను, ఎక్కడున్నావు? బ్లూటిక్సొచ్చాయి, కానీ సమాధానం రాలేదు. మళ్ళీ మెసేజ్ పంపాను, వస్తున్నావా? ఇంకా సమాధానం లేదు. కాల్ చేశాను. ఫోన్ మోగింది, కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేశాను. ఈసారి ఫోన్ ఆఫ్ అయింది. ఆ క్షణంలో నా మనసులో ఏదో విరిగిపోయినట్టనిపించింది. నేనక్కడే నిలబడి ఎదురు చూస్తూనే ఉన్నాను. సమయం గడిచిపోయింది. వర్షం మొదలైంది. అందరూ వెళ్ళిపోయారు. కాని నేను మాత్రం ఇంకా అక్కడే ఉన్నాను. ఫోన్ తీసుకుని చివరి చాట్ చూశాను. ఆమె చివరి మెసేజ్, నేను వస్తున్నాను, వేచి ఉండు. ఆ మెసేజ్ చూసి నా కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఆ రోజు నుంచి ఒక ప్రశ్న మాత్రమే మిగిలింది. ఆమె ఎందుకు రాలేదు? ఇప్పటికీ సమాధానం లేదు. కాని నేను ఎదురు చూడటం మాత్రం ఆపలేదు. ఇది ఒక ప్రేమ కథ ప్రారంభం. ఇది ఎలా ముగుస్తుందో ఇంకా తెలియదు. కొనసాగుతుంది.